సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు ఎంబీఎల్ రెడ్డి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసేటప్పటికి మనకి ఏపీ పాలిటెక్నిక్ కాలేజెస్లో ఎవరైతే జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసేటప్పటికి ఏపీ పాలిటెక్నిక్కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి 2021కి సంబంధించి ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా దాంతోపాటు పాలిసెట్కి సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసేటప్పటికి మనకి చూడవచ్చు పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020-21 అని మనకి టోటల్గా సైట్ అయితే ఇదేనమాట. పాలిటెక్నిక్ సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వండి, అంటే అప్లికేషన్ పెట్టుకోవడం, హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం, రిజల్ట్స్, ర్యాంక్ కార్డు, కౌన్సిలింగ్ మొత్తం ఈ వెబ్సైట్లోనే మనకు జరుగుతుంది. టోటల్గా ఈ వెబ్సైట్ అయితే కూడా మీకు అయితే గుర్తుండాలన్నమాట. ఇంకా మెయిన్గా ఫస్ట్ అసలు అప్లికేషన్కి మొత్తం ఎన్ని స్టెప్స్ ఉంటాయి అనేది మనకి ఇక్కడ ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఒకసారి ఇదైతే చూద్దామన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అప్లికేషన్ ఫామ్లో మన పర్సనల్ డీటెయిల్స్, మన హాల్ టికెట్ నెంబరు, మీ ఫాదర్ నేమ్ ఇవి అయితే ఫిల్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేటప్పటికి మన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేసేయాలన్నమాట. టోటల్గా ఈ 2 స్టెప్స్ కానీ కంప్లీట్ అయిపోతే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే కూడా టోటల్గా కంప్లీట్ అయిపోతుంది అనమాట. వన్స్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫీ అనేది అయితే పే చేయాల్సి ఉంటుంది. ఫీ పే చేసిన తర్వాత మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. ఒకసారి ఇక్కడ చూసినట్టయితే మనకి ఓన్లీ ప్రస్తుతానికి ఇప్పుడు ఫైల్ అప్లికేషను, ప్రింట్ హాల్ టికెట్ ఈ 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఇంకా అప్కమింగ్ అంటే ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకా ఫీ పేమెంట్ డేట్ అనేది కూడా ఎనేబుల్ చేస్తారనమాట. ఇంకా ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకునే దానిలోకి వెళ్ళిపోయినట్టయితే ఇక్కడ ఫైల్ అప్లికేషన్ అని ఉంది కదా, మీరు దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఏపీ అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పాలిటెక్నిక్ ఫర్ 2021-22 2021-2022 అనమాట. చూడొచ్చు టోటల్గా ఇన్ఫర్మేషన్. ఇక్కడ మెయిన్గా చూస్తున్నట్టయితే అందరు దాదాపుగా SC అంటే స్టేట్ బోర్డు వాళ్ళే ఉంటారు. ఎవరైనా CBSE వాళ్ళు ఉంటే CBSE ఆప్షన్ అయితే కూడా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను SC సెలెక్ట్ చేసేసాను. అండ్ ఇక్కడ కనపడుతున్నాయి కదా డీటెయిల్స్. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలన్నమాట. ఈ 10th హాల్ టికెట్ నెంబర్ కూడా ఇంకా ఎవరి దగ్గరన్నా లేకపోతే మీ కాలేజెస్లో అడిగితే మీకు ఆల్రెడీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇస్తారనమాట. మార్చ్లోనే మనకి హాల్ టికెట్స్కి సంబంధించి అంటే నెంబర్స్ అయితే కూడా ఇచ్చే ఉంటుంటారు. ఒకసారి మీ కాలేజీలో అడిగితే మీకు నెంబర్ అయితే ఇస్తారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ హాల్ టికెట్ నెంబర్ అయితే మీరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు 2021. అండ్ ఇక్కడ కనపడుతున్న క్యాప్చా అనేది అయితే కూడా కింద ఎంటర్ చేసేస్తే దీని వరకు అయితే ఎంటర్ చేసేసిన తర్వాత ఇక్కడ షో అప్లికేషన్ అని ఉంది కదా, మీరు దాని మీద అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఏ విధంగా ఉండిద్ది అనేది ఒకసారి చూపిస్తాను. మీరు అక్కడ మీ డీటెయిల్స్ అని అయితే కూడా ఎంటర్ చేసేసిన తర్వాత షో అప్లికేషన్ ఫామ్ మీద అయితే క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసేటప్పటికి నా డీటెయిల్స్ అయితే కాదు, నేను మీకు అప్లికేషన్ కోసం మోడల్ డీటెయిల్స్ అయితే యూస్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇవన్నీ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఇక్కడ మీకు ఏమన్నా ఫాదర్స్ నేమ్ దగ్గర మీకు ఏమన్నా మిస్టేక్ ఉంటే ఇవన్నీ అయితే కూడా చేంజ్ చేసుకోండి. ఇవన్నీ కూడా మీ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసేసేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ అడ్రస్ కనపడుతుంది కదా, ఈ అడ్రస్ కూడా మీ ప్రెజెంట్ ఇప్పుడు ఏదైతే మీ అడ్రస్లో ఉంటున్నారో లేకపోతే మీ ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో మీరు ఆ అడ్రస్ అయితే కూడా ఎంటర్ చేసేయాలన్నమాట. దాని తర్వాత చూసుకున్నట్టయితే మెయిన్గా ఇక్కడ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాలి. అక్కడ మీ ఫోటో, మీ సిగ్నేచర్ అయితే కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా 50 KB లోపల అయితే ఉండేటట్టు అయితే చూసుకొని మీరైతే కూడా అప్లై చేయండి. నెక్స్ట్ మీ డిస్టిక్, మీ మొబైల్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ కూడా మీరు ఏదైతే యూస్ చేస్తారో రెగ్యులర్గా మీ దగ్గర ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ ఇక్కడ కింద కనపడుతున్న ఏదైతే ఈ డీటెయిల్స్ ఉంటాయో లొకేషన్, రీజియన్, మీ క్యాస్ట్ రిజర్వేషన్ అండ్ నెక్స్ట్ మీ పిన్ కోడ్. మీరు ఇక్కడ మెయిన్గా ఏంటంటే టౌన్ ఇన్ విచ్ యూ వుడ్ లైక్ టు అపియర్ ఫర్
ఎగ్జామినేషన్. సో మీరు ఏ టౌన్లో మీరు లేకపోతే ఏ డిస్టిక్లో మీరు ఎగ్జామ్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారో సో ఆప్షన్ కూడా అయితే కూడా సెలెక్ట్ చేసుకోండి. సో మీ నియర్ బై సెలెక్ట్ చేసుకుంటే మీకు అయితే కూడా ఈజీగా ఉంటుంది. సో ఇంకా రిజర్వేషన్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో మీరు ఒకవేళ మైనారిటీస్ కమ్యూనిటీ కాకపోతే నాట్ అప్లికబుల్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా మీ దగ్గర ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కానీ ఉన్నట్టయితే సో ఎస్ అనే ఆప్షన్ మీద అయితే సెలెక్ట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే విల్లింగ్ టు అసిస్ట్ ఇన్ ఉర్దూ. సో నో. సో ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో. సో మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సో మీ దగ్గర ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ లేకపోతే స్పోర్ట్స్ కోటా లేకపోతే క్యాప్ సర్టిఫికేట్కి సంబంధించి ఏమన్నా సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఎస్ పెట్టండి, లేకపోతే నో అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ టోటల్గా ఈ కంప్లీట్ అండ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ ఒకసారి మెయిన్గా ఇది ఒకసారి చూడండి. సో మనకి హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది అనేది చూసుకున్నట్టయితే మీరు అప్లికేషన్ టోటల్గా కంప్లీట్గా అంటే ఈ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయి మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతే మనకి ఫీ పేమెంట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. సో ఆ ఫీ పేమెంట్ ఆప్షన్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఎనేబుల్ అవుతాయి అన్నమాట. సో మీరు వితౌట్ అప్లికేషన్ పెట్టుకోకుండా సో ఫీ పేమెంట్ చేస్తామంటే అవ్వదన్నమాట. ఖచ్చితంగా ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిన తర్వాతే మనకి అప్లికేషన్ ఫీ అండ్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ ఆ నెక్స్ట్ స్టెప్ దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ చూసుకుంటే సో ఇంకా లాస్ట్ స్టెప్ వచ్చేసేటప్పటికి సో డిక్లరేషన్. సో ఇక్కడైతే మీరు టిక్ మార్క్ పెట్టేసేయండి. సో టిక్ మార్క్ పెట్టేసి సో ఇందాక మీరు పైన ఏదైతే నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేసేసి సో ఇక్కడ సేవ్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే సో మీ అప్లికేషన్ అయితే కూడా ఇప్పుడు వరకు మనం ఏదైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో అవన్నీ అయితే సబ్మిట్ అయిపోతుంది. దాంతో మీ ఏపీ పాలిసెట్ 2021కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. సో మీరు ఒకసారి ఇక్కడ బ్యాక్ కానీ క్లిక్ చేసినట్టయితే సో మిమ్మల్ని మళ్ళీ బ్యాక్ పేజ్కి అయితే తీసుకెళ్తుంది అనమాట. సో ఇది వచ్చేసేటప్పటికి టోటల్గా అప్లికేషన్ ఫిల్ చేసుకునే ప్రాసెస్. సో మళ్ళీ ఒకసారి ఆ ఫోటో అండ్ సిగ్నేచర్ గురించి ఎంత కేబీ ఉండాలా అనేది సో వాళ్ళు అక్కడ డైమెన్షన్స్ అండ్ సైజ్ అయితే మెన్షన్ చేశారు. ఒకసారి అది కూడా అయితే చూపిస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి మీరు అక్కడ బ్యాక్ ప్రెస్ చేయగానే మళ్ళీ మనల్ని ఈ పేజ్కి అయితే తీసుకొస్తుంది అనమాట. సో మీరైతే కూడా సో మీకు ఈ అప్లికేషన్ మీద నాలెడ్జ్ ఉంటేనే మీరు సొంతగా అయితే పెట్టుకోండి, లేకపోతే సో నెట్ సెంటర్ లేదా మీ సేవకి వెళ్తే అక్కడ వాళ్ళైనా అప్లికేషన్ అయితే పెడతారు. సో అప్లికేషన్స్లో ఏ మిస్టేక్స్ లేకుండా మీరైతే 1-2 సార్లు అప్లికేషన్ మొత్తం జాగ్రత్తగా చూసుకొని అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఇంకా ఏదైతే మనము ఈ ఫోటో అండ్ సిగ్నేచర్కి సంబంధించి ఎంత సైజు ఉండాలో అనేది చెప్పాను కదా. సో ఖచ్చితంగా అది జేపీజీ ఫార్మాట్లో అయితే ఉంచుకోండి. అండ్ దాంతోపాటు మనకి సో మినిమం 50 KB లోపల అయితే ఉండాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి సో 50 KB లోపల ఉండేటట్టు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇది వచ్చేటప్పటికి టోటల్గా అప్లికేషన్కి సంబంధించి సో నేను ఇక్కడ డీటెయిల్స్ అయితే కూడా టోటల్గా మోడల్ డీటెయిల్స్ అనమాట. అంటే మీరు సైట్ ఓపెన్ చేస్తే ఈ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో మీ క్లారిటీ కోసం ఈ డీటెయిల్స్ అయితే యూస్ చేశాను. సో ఎవరైనా మీకు నా దగ్గర ఏమన్నా హాల్ టికెట్స్ కానీ ఉన్నట్టయితే సో నేను మళ్ళీ లైవ్లో అయితే కూడా చేసి వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది వచ్చేటప్పటికి టోటల్గా అప్లికేషన్ ఏ విధంగా పెట్టుకోవాలని మీకు క్లారిటీ అయితే వచ్చుంటుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే సో కింద కమెంట్స్లో అయితే తెలియజేయండి. సో నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. సో టోటల్గా అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మనం ఫీ పేమెంట్ కంప్లీట్ చేసిన తర్వాత సో మనం హాల్ టికెట్ అనేది అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒకసారి హాల్ టికెట్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది సో మామూలుగా అయితే ఇక్కడైతే ఒకసారి శాంపుల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వన్స్ మీరు ఫీ పేమెంట్ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ప్రింట్ హాల్ టికెట్ అనే దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే సో మనల్ని ఇందాక మీరు ఏ బోర్డు అయితే సెలెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ మీ హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సో మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఈ డీటెయిల్స్ అయితే టోటల్గా మళ్ళీ ఇందాక ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అప్పుడు ఏ డీటెయిల్స్ వచ్చినాయో సో మళ్ళీ ఆ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. అవి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ అయితే మారిద్ది. సో ఇందాక దానికి షో అప్లికేషన్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వ్యూ అండ్ ప్రింట్ హాల్ టికెట్ అనేది అయితే వస్తుంది. సో మీకు క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. సో ఫస్ట్ అప్లికేషన్ అయితే కూడా ఫిల్ చేసేసుకోండి ఫ్రెండ్స్ టోటల్గా. సో ఇది వచ్చేసేటప్పటికి అప్లికేషన్ అండ్
హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో దీని తర్వాత మీరు ఎగ్జామ్ ఏ విధంగా అటెండ్ చేయాలి, సో ఓఎంఆర్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా సో ఇంకా అప్కమింగ్ వీడియోస్లో అయితే కూడా 1 by 1 టాపిక్ వైజ్గా అయితే డిస్కస్ చేద్దాము. సో మీకు ఇట్లాంటి అప్డేట్స్ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో ఇన్ఫర్మేషన్ కూడా మీ ఫ్రెండ్స్ ఎవరైతే పాలిటెక్నిక్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంకా ఈ నోటిఫికేషన్ రిలీజ్ అంటే మనకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి రిలీజ్ అయినట్టుగా ఇంకా వాళ్ళకి తెలియపోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ అయితే కూడా వాళ్ళకైతే పాస్ ఆన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట లేటెస్ట్ అప్డేట్. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్కి కూడా అయితే కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.